హలో అండి, వెల్కమ్ టు అత్తయ్యస్ కిచెన్. ఈ వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ మునక్కాయ పప్పుచారు. ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెంతు పొడి, పసుపు యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆవిరంతా పోయాక పప్పుని మెత్తగా రుద్దుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాసేపు వేయించుకొని ఇందులో మునక్కాయలు, కరివేపాకు, టమాటో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా మునక్కాయలని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, ఉప్పు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేయించుకొని చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి. హాఫ్ రసాన్ని ఇందులో వేసుకొని మిగతా హాఫ్ ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా కడాయిలో ఉన్న మునక్కాయ, టమాటాలు అన్నీ ఉడికాక పప్పులో వేసుకొని మసలబెట్టుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల పైకి తేలకుండా, కారం అవ్వకుండా పప్పుచారు మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలామంది పోపులో యాడ్ చేసుకోవడం వల్ల పప్పుచారు అనేది కారమై పైకి తేలుతుంది. బాగా మసిలిన పప్పుచారులో మునక్కాయలు బాగా ఉడికి పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.